ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే చూడోత్తం సితచారు చంద్రకళికా చెంచచ్చిఖాభాస్వరః లీలాదగ్ధ విలోలకామశలభః శ్రేయోదశాగ్రే స్ఫురత్ అంతఃస్ఫుజ్జదపారమోహతిమిర ప్రాగ్భారముచ్చాటయన్ చేతః సద్మని యోగినాం విజయతే జ్ఞానప్రదీపో హరః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ కార్తీక దామోదరాయ నమః. పరమ పావనమైన కార్తీక మాసం ఏ మాసమైనప్పటికీ కూడా ఆ మాసము యొక్క సారము ఆ మాస పూర్ణిమ యందు దాగి ఉంటుంది. అందుకే పూర్ణిమకి అంత ప్రాధాన్యం ఉన్నది. ఏ మాసంలోనైనా పూర్ణిమ విశేషమైన సాధనలకు ముఖ్యమైనది. అంతర్ముఖ సాధనలకు, ధ్యానానికి, అర్చనలకి, జపానికి కూడా పూర్ణిమ అత్యంత ప్రధానమైనటువంటిది. అందుకే పూర్ణిమ నాడు కార్తీక మాసం యొక్క సారం ఉంటుంది. మొత్తం కార్తీక మాసమంతా వ్రతాన్ని పాటించడం చాలా శ్రేష్టం. అలా పాటించలేని వారు కనీసం 5 రోజులు పాటించాలంటారు. ఇది భీష్మ పంచక వ్రతము అని చెప్పబడుతున్నది. కార్తీక శుద్ధ ఏకాదశి నుంచి పూర్ణిమ వరకు నియమబద్ధంగా ఉండడం, ఏకాదశి ఉపవాసం చేసి, ద్వాదశి పారణ చేసి, ఆ తర్వాత త్రయోదశి, చతుర్దశి తిథుల్లో కూడా దేవతార్చనలు చేసుకుంటూ, పూర్ణిమ నాడు ప్రత్యేకంగా ఉపవాసాది నియమాలతో వారి వారి శారీరక శక్తిని అనుసరించి ఉపవాసము, ఏకభక్తము, ఆహార నియమము పాటిస్తూ జపము, తపము, ఆరాధనలు చేయవచ్చు. ఈ పూర్ణిమ వ్రతములు స్త్రీలు వారి యొక్క వంశవృద్ధి కోసం ప్రత్యేకంగా పాటించడం కూడా కనబడుతూ ఉంటుంది. కార్తీక పూర్ణిమ ధ్యానానికి కూడా చాలా ముఖ్యమైనటువంటిది. ఈ కార్తీక మాసము, కార్తీక పూర్ణిమ శివ ప్రాధాన్య, విష్ణు ప్రాధాన్య, శక్తి ప్రాధాన్యాలు 3 కలిగినటువంటి మహాపూర్ణిమ. అందుకే శరత్ పూర్ణిమ. ఈ శరత్ పూర్ణిమ నాడు అమ్మవారిని కూడా ఆరాధన చేస్తారు. ఆశ్వయుజం, కార్తీకం ఈ 2 కూడా జగదంబ ఆరాధనకి చాలా శ్రేష్టమైనది. అందుకే శాంభవి శారదారాధ్య అన్నారు. శరదృతువునందు ఆరాధన అనగానే ఆశ్వయుజ కార్తీకములు 2 కలుపుకోవాలి ఇక్కడ. అందుకే కార్తీక పూర్ణిమ తల్లి యొక్క ఆరాధనకి విశేషమైనటువంటిది. అదేవిధంగా విష్ణువు యొక్క ఆరాధన ఎంతో ప్రధానంగా చెప్పబడుతున్నది కార్తీక పూర్ణిమ యందు. ఈనాడు ఉపవాసం చేసి జాగరణ వ్రతం కూడా చెప్పారు ఇక్కడ. కార్తీకం యొక్క రాత్రి యందు జాగరణ చేసి ఆ రాత్రి నృత్య గీత వాద్యాలతో నారాయణ్ణి సేవించాలి అనే మాట కనబడుతున్నది ధర్మశాస్త్రముల యందు. రాత్రవు జాగరణం కుర్యాత్ గీత వాద్యాది మంగళై నరాణాం జాగరే విష్ణో గీతం నృత్యంచ కుర్వతాం గో సహస్రంచతాం ఫలంచ సముదాహృతం. ఈరోజు జాగరణ చేసి నృత్య గీతాదులతో కానీ, స్తోత్రాదులతో కానీ విష్ణువుని కీర్తన చేసి ఆరాధన చేసినట్లయితే 1000 గోవుల్ని దానం చేసిన ఫలితం లభిస్తున్నది అని శాస్త్రం చెప్తున్న అద్భుతమైన విషయం ఇక్కడ. అదేవిధంగా ఈ రోజున అరుణోదయములందు శివుని పూజించి ప్రాతకాలంలో విశేషమైన ఆరాధనలు చేసినట్లయితే వారికి మొత్తం విశేషముగా అనేక సంవత్సరములు శివారాధన చేసిన ఫలితం లభిస్తున్నది. ఇది కార్తీక పూర్ణిమ నాడు చేయవలసిన శివారాధన. ఎందుకంటే కృత్తికా నక్షత్రము అగ్ని నక్షత్రం. ఈ అగ్ని నక్షత్రము యజ్ఞాగ్నికి సంబంధించినటువంటిది. యజ్ఞాగ్ని అంటే సాక్షాత్ రుద్రుడే. అందుకు కార్తీక మాసమంతా శివుడే స్ఫురించడానికి కారణం ఏంటంటే యజ్ఞాగ్ని రూపుడై యజ్ఞ ఫలప్రదాత అయినటువంటి పరమేశ్వరునికి సంబంధించిన ఒక దివ్యమైన నక్షత్రం ఇది కృత్తికా నక్షత్రం. అందుకే మాసమంతా కూడా శివప్రాధాన్యం. పరమేశ్వరుడు ఒక మహాగ్నిలింగంగా ఉద్భవించాడు అని మనకి పురాణములు చెప్తున్న అంశం. ఆయన స్వరూపమే అగ్ని. అగ్ని అంటే సృష్టి అంతటికీ మొదటి ఉన్న తేజస్సు అని అర్థం. కేవలం పంచభూతాల్లో ఉన్న అగ్ని మాత్రమే కాదు. అయితే పంచభూతాల్లో ఒకటైన అగ్ని యందు సృష్టికి మొదట ఉన్న ఆ పరంజ్యోతిని మనం భావన చేసి ఆరాధన చేస్తాం. అందుకే దీపం వెలిగించి పరంజ్యోతిని భావిస్తున్నాం. వెలిగించే వరకు అది జ్యోతి కావచ్చు, కానీ వెలిగించి నమస్కరించగానే అది పరంజ్యోతి అయిపోయింది. ఎందుకంటే ఆ దీపమునందు పరమేశ్వరుని దర్శిస్తుంది. అందుకు పరమేశ్వరుడే జ్యోతి రూపంగా భావన చేయాలి. ఆ భావన క్రమంగా అంతర్భావంలోకి వెళ్ళాలట. కేవలం అక్కడ ఒక ప్రమిది పెట్టాం, ప్రమిదిలో నూనె పోసాం, ఒత్తి పెట్టాం, జ్యోతి వెలిగించామని కాదు. మన హృదయాన్ని ప్రమిదిగా చేయమన్నారు. చేసి ఎలా చేయాలో వివరిస్తున్నారు ఇక్కడ. వైరాగ్యపూర్ణ పాత్రేతు భక్తివర్తి సమన్వితే ప్రబోధపూర్ణ పాత్రేతు. ఇక్కడ వైరాగ్యం అనేటువంటి తైలం వేసి, భక్తి అనే ఒత్తి పెట్టి,
ప్రబోధం అనేటువంటి ప్రమిదలో జ్ఞానదీపాన్ని వెలిగించు అన్నారు. అంత చక్కగా చెప్పారు. వైరాగ్య తైల పూర్ణేతు అని, వైరాగ్యం అనే తైలము నింపి భక్తి అనే ఒత్తి పెట్టాలట. అప్పుడు ప్రబోధము అంటే గురువులు చెప్పిన ఉపదేశం అనేటటువంటి జ్వాల దానికి తగిలించాలి. అప్పుడు అది వెలుగుతుంది, జ్ఞానదీపం అవుతుంది అన్నారు. ఆ మాట ఎంత చక్కటి కవిత్వం చెప్పారో ఇక్కడ. గురువు ఉపదేశంలో జ్ఞానం ఉంటుంది. ఎందుకంటే జ్యోతిని వెలిగిస్తున్నామంటే వెలిగించే దానికి కూడా మంట ఉండాలి. అలా గురూపదేశంలో ఉండే జ్ఞానము సహాయపడే అగ్నిలా ఉంటుంది. దానితో మన హృదయంలో వెలిగించితే అది జ్ఞానదీపంగా భాషిస్తుంది. ఆ జ్ఞానదీపమే శివస్వరూపంగా చూడాలి. ఇది తాత్వికంగా దర్శించవలసిన దీపదర్శనం. అయితే అది తాత్వికంగా ఎప్పుడుదో సిద్ధిస్తుంది. కానీ భౌతికంగా మాత్రం దీపారాధన అనేది కార్తీక మాసమంతా చేయాలి. కార్తీక పూర్ణిమ నాడు విశేషించి దేవతల తృప్తి కోసం దీపాలను వెలిగించాలి. దీపాలు చూసి దేవతలు సంతోషిస్తారు. ఎందుకంటే దేవతలు జ్యోతిస్వరూపులు కనుక జ్యోతిస్వరూపమైన దీపాలను చూడగానే వాళ్ళు తృప్తి చెంది దీపాలు వెలిగించే వారికి ఆయురారోగ్యాలు ప్రసాదిస్తారు. దీపంతో దేన్నైనా సాధించవచ్చని శాస్త్రం చెప్తున్నది. అందుకే ఒక కోరికని మనస్సులో భావించి అది తీరడానికి శాస్త్రీయంగా దీపాన్ని వెలిగించి భగవదర్పణ బుద్ధితో నివేదిస్తే తప్పకుండా అభీష్ట సిద్ధి కలిగిస్తుంది దీపం. ఎందుకంటే దీపాన్ని ఆశ్రయించుకునే దేవతలందరూ ఉంటారు. పైగా దీపం వెలిగించగానే బాధించే దుష్టశక్తులు తొలగిపోతాయని శాస్త్రం చెప్తున్నటువంటి గొప్ప విషయం. అందుకే కార్తీక పూర్ణిమకి ప్రధానంగా దీప పూర్ణిమ అని పేరున్నది. అందుకే దీని పేరు దీపావళి. ఇది నిజమైన మరొక దీపావళి. గతంలో చేసుకున్న ఆశ్వీజ అమావాస్య అది పితృదీపావళి, ఇది దేవదీపావళి అంటారు దీన్ని. దేవతలు కూడా సంతోషించే దివ్య దీపావళి ఇది. అందుకే కాశీ మహాక్షేత్రంలో ఈ కార్తీక పూర్ణిమ నాడు మొత్తం స్నానఘట్టములంతటా కూడాను దీపములు వెలిగించి ఆ దేవదేవుడైన పరమేశ్వరుని ఉద్దేశించి దేవదీపావళి నిర్వహిస్తారు. దేవతలు కూడా ఆ రోజున దీపములతో శివుని ఆరాధిస్తారని మరొక మనకు ఆభాణకం కనబడుతుంది. ఈ విధంగా ఈ దివ్యమైన పూర్ణిమ నాడు మరొక ప్రత్యేకమైన అంశం కుమార దర్శనం. ఇది చాలా విశిష్టమైన అంశం. ఇది దీని పేరే కుమార పూర్ణిమ అని. ఎందుకంటే సుబ్రహ్మణ్యుడు శివపుత్రుడు అంటే శివ తేజస్సు అని అర్థం. శివుని యొక్క తేజస్సే సుబ్రహ్మణ్యుడు. ఆయన సంపూర్ణ యజ్ఞాగ్ని రూపుడు. యజ్ఞాగ్ని రూపుడు గనుకనే అగ్ని నక్షత్రమైన కృత్తిక యందు ఆయన ఉద్భవించాడు. మొత్తం ఈ మాసమే కృత్తికా ప్రధానమైనప్పుడు కృత్తికా దేవత అయిన సుబ్రహ్మణ్యుడు ఈ మాసానికి ప్రధానమైన అధిదేవత. అందుకే సుబ్రహ్మణ్యారాధన అనేది భావించాలి. అగ్నిహోత్రానికి ప్రత్యామ్నాయమే దీపము. ఆ దీపము సుబ్రహ్మణ్య రూపము అంటారు కంచి మహాస్వామి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు. అందుకు ఒక దీపం వెలిగించామంటే అదే సుబ్రహ్మణ్యుడు. అందుకే ఈ రోజున దీపదర్శనం కుమార దర్శనమే. ఈ కుమారస్వామిని దర్శించడానికి ఈరోజు దేవతలందరూ కూడా వెళ్ళి ఆ స్కందలోకంలో ఆ దివ్య కైలాసంలో సుబ్రహ్మణ్యుని దర్శించి ఆరాధిస్తారట. అలా సుబ్రహ్మణ్యుని దర్శనం చేస్తే దేవతలకు కూడా హితం కలుగుతున్నది. ఎందుకంటే ఆయన దేవసేనాపతి. చెల్లాచెదురుపోయిన దేవసేనలన్నింటినీ ఒకచోట సమీకరించి వాళ్ళకి శక్తినిచ్చి తాను శక్తిహస్తుడై సేనాపతి దేవతలను నడిపించి అసుర సంహారం చేశాడు. అందుకు సుబ్రహ్మణ్యుడు మన దగ్గర ఉంటే దేవతలందరూ మన దగ్గర ఉంటారు. ఎందుకంటే దేవతలందరూ ఆయనకి సైనికులే. ఆయన వాళ్ళందరికీ సేనాపతిగా ఉన్నటువంటి వాడు. సేనానీనాం అహం స్కందః అన్నాడు నారాయణుడు. అలాంటి స్కందదేవునికి ప్రధానమైనటువంటి పూర్ణిమ. ఈ రోజున సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళి దర్శనం చేయాలి. ఎందుకంటే మన స్కందలోకం కైలాసం వెళ్ళలేం. కనీసం సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళైనా దర్శించాలి. లేదా ఇంట్లో సుబ్రహ్మణ్య ఆరాధన చేసి సుబ్రహ్మణ్య మూర్తిని దర్శించాలి. అది దివ్య ఫలములను ప్రసాదిస్తుంది, దుర్గతుల్ని తొలగిస్తుంది. ఇంత విశేషమైన యజ్ఞ సంబంధమైనటువంటి ఈ మాసంలో ప్రధానంగా మరొక ప్రత్యేకత ఈ రోజున రాసపూర్ణిమ జరిగిన రోజు. కృష్ణ పరమాత్మ గోపికలుగా పుట్టినటువంటి అనేక మంది యోగులు ఉన్నారు. ఆ యోగులు గోపికల రూపంతో వచ్చారు. వాళ్ళు సర్వేంద్రియములతో అంతఃకరణంతో కృష్ణరస పానం చేయడానికి పుట్టిన పుణ్యజీవులు. ఆ గోపికలందరికీ రాసలీల అనబడి ముక్తినిచ్చాడు. రాసము అంటేనే రసానుభవమే రాసం. రసము అంటేనే పరబ్రహ్మానుభవము, ఇది అర్థం. అందుకు రసో వై సహ రసగృహ్యేవా యం లబ్ధ్వా ఆనందీ భవతి అని ఛాందోగ్యోపనిషత్తు చెప్తున్నది. అలాగా సృష్టికి సారమైన పరబ్రహ్మయే రసం, ఆ పరబ్రహ్మ ప్రాప్తియే రాసము. అయితే ఈ పరబ్రహ్మ ప్రాప్తి ఆ పరమాత్మ అనుగ్రహం వల్లనే లభించాలి కానీ మనం తెలుసుకోలేం. పరమాత్మ అనుగ్రహానికి లీల అని పేరు. అందుకే బ్రహ్మానుభవం రాసము, అది అనుగ్రహంతో లభిస్తోంది కనుక రాసలీల. ఆ రాసలీల మహోత్సవం జరిగిన రోజే కార్తీక పూర్ణిమ. అందుకే బృందావనంలో ఈ రోజున విశేషంగా రాసోత్సవాలు జరుగుతూ ఉంటాయి. మొత్తం అనేక చోట్ల ఉత్తరాదిలో రాసోత్సవాలు చేస్తుంటారు.
శుద్ధులైన జీవాత్మలు పరమాత్మలో ఐక్యం అవడం ఈ రాసలీలలో దాగినటువంటి పరమార్థం. అంతేకాదు ఈ రాసలీలకి, రాసపూర్ణిమకి అధిదేవతగా చెప్పబడుతున్నది గోలోక నివాసిని అయిన రాధాదేవి. ఆ రాధాదేవిని ఈరోజు ప్రత్యేకించి ఆరాధిస్తారు. కార్తీక పూర్ణిమ నాడు కృష్ణుడితో సహా అందరూ రాధాదేవిని ఆశ్రయిస్తారట. రాధాతత్వం అమోఘమైనది, అద్వితీయమైనది. సర్వదేవతాతత్వముల్లోని పైమెట్టు రాధాతత్వం. అలాంటి రాధాదేవి ప్రేమ ఆనంద రూపిణి. భగవత్ ప్రేమ ఆనందముకు మూర్తి కడితే రాధాదేవి. ఈ రోజున ఆ రాధాదేవిని నమస్కరించి ఆరాధించి రాధా నామంతో మన మనస్సులు శుద్ధం కావాలి. ఆ కృష్ణ పరమాత్మ దామోదరుని యొక్క అనుగ్రహం లభించాలి. అటువంటి రాధాకృష్ణుల దివ్య చరణాలకు నమస్కరిస్తూ స్వస్తి.